విశాఖలో ఇవాళ జీవీఎంసీ చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ పి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో 37 అజెండా అంశాలతో కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు హాజరయ్యారు. జీవీఎంసీ కాల పరిమితిలో అభివృద్ధి పనులను కార్పొరేటర్లు వివరించారు. ఈ అంశంపై మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నం జీవీఎంసీలో ఈరోజు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. దీంట్లో ముఖ్యంగా 37 అజెండా అంశాలని ప్రతిపాదించారు. 13 టేబుల్ అజెండా అంశాలని కూడా ప్రతిపాదించారు. అయితే జీవీఎంసీ పాలకవర్గం కాల పరిమితి ఈ నెల మార్చి 17వ తేదీతో పూర్తవుతున్న సందర్భంలో ఇది లాస్ట్ కౌన్సిల్గా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కౌన్సిల్ సమావేశం తర్వాత మరొక కౌన్సిల్ సమావేశం నిర్వహించే అవకాశం అయితే మాత్రం ఉండదు. ఇందులో భాగంగా మొత్తం 37 అజెండాలు 13 టేబుల్ అజెండాలతో కలుపుకొని వార్డుల్లో తమ అభివృద్ధి పెండింగ్ సమస్యల మీద ఈరోజు సభ్యులందరూ కూడా కౌన్సిల్ వేదికగా మాట్లాడడం జరిగింది. అలాగే ఈ ఏదైతే డ్యూరేషన్ టైం ఉందో వాళ్ళ కాల పరిమితి అయిపోయే లోపు పెండింగ్ బిల్స్ని కూడా క్లియర్ చేసి అభివృద్ధి పనులకు కాస్త సహకరించాలని అధికారులను కూడా మొత్తం కార్పొరేటర్స్ అంతా కూడా కోరడం జరిగింది. మరోవైపు చూస్తే కనుక ఈ కౌన్సిల్ సమావేశం తర్వాత ఇక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉండదు. ఈ ఎజెండా అంశాల్లోనే అపరిష్కృతంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుని వాళ్ళ కాల పరిమితిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఈరోజు మొత్తం సభ్యులందరూ కూడా హాజరయ్యారు. కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యి వారి వార్డుల్లో జరిగిన అభివృద్ధి పనులు పెండింగ్ ఉన్న పనుల్ని కూడా చర్చించి ఒకసారిగా వాటికి ఆమోదాలు తెలపడంతో పాటు బిల్స్ని కూడా క్లియర్ చేసుకునేదానికి అందరూ కూడా వాళ్ళ వాయిస్ని అయితే వినిపించారు కౌన్సిల్ సమావేశంలో. మరోవైపు చూస్తే కనుక ఏదైతే ఇప్పుడు పాలకవర్గం టైం అయిపోతుందో అంటే కాల పరిమితి కంప్లీట్ అవుతుందో ఆ తర్వాత ప్రత్యేక అధికారుల పాలనలో జీవీఎంసీ వెళ్తుంది. అయితే విశాఖపట్నం లాంటి నగరంలో పలు ప్రాజెక్టులు వస్తున్నాయి. అలాగే వివిధ కాన్సెప్ట్స్ కింద గవర్నమెంట్ కూడా అనేకమైన కార్యక్రమాలని చేపడుతుంది. ఈ నేపథ్యంలో పాలకవర్గం వెంటనే కనుక లేకపోతే చాలా సందర్భాల్లో వాళ్ళు కొంచెం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా ప్రత్యేక పాలన ఉన్నప్పటికీ కూడా అధికారుల ఆధీనంలో ప్రత్యేకంగా ఇన్ఛార్జెస్ని నియమించాలన్న ప్రతిపాదన కూడా ఉంది. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ కౌన్సిల్ సమావేశం వేదికగా విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి, జీవీఎంసీ పరిపాలన స్తంభించకుండా ఎలా ముందుకు వెళ్లాలన్న ఆలోచనలతో ఈ కౌన్సిల్ సమావేశం అంతా సాగింది. అయితే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాత్రమే హాజరయ్యారు. మిగతా ప్రజాప్రతినిధులు హాజరవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా వాళ్ళంతా అసెంబ్లీలో ఉండడంతో చాలా వరకు వాళ్ళెవరు కూడా రాలేదు. మేయర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇక్కడున్న కార్పొరేటర్స్ అంతా వారి సమస్యల్ని వారి అభివృద్ధి పనుల్ని అన్నింటినీ కూడా అజెండా అంశాలని కూడా చర్చించి కౌన్సిల్ సమావేశాన్ని ముగించారు. ఇది లేటెస్ట్ అప్డేట్.